మొదటి దినవృత్తాంతముల గ్రంథము 11వ అధ్యాయము. అప్పుడు ఇశ్రాయేలులందరినూ హెబ్రోనులో నుండు దావీదునొద్దకు కూడి వచ్చి, చిత్తగించుము, మేము నీకు ఎముకనంటిన వారము, రక్త సంబంధములము. ఇంతకు ముందు సౌలు రాజై ఉన్నప్పుడు నీవు ఇశ్రాయేలును నడిపించు వాడవై ఉంటివి. నా జనులకు ఇశ్రాయేలును నీవు ఏలి వారి మీద అధిపతిగా ఉందువని నీ దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చును అని మనవి చేసిరి. ఇశ్రాయేళ్ల పెద్దలందరినూ హెబ్రోనులోనున్న రాజునొద్దకు రాగా, దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను. అప్పుడు వారు సమూయేలు ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును ఇశ్రాయేలుల మీద రాజుగా అభిషేకము చేసిరి. తరువాత దావీదును ఇశ్రాయేలులందరినూ యెరూషలేమున అనబడిన యెబూసునకు పోయిరి. ఆ దేశవాసులైన యెబూసీయులు అచ్చట ఉండిరి. అప్పుడు నీవు వీనియందు ప్రవేశింపకూడదని యెబూసు కాపురస్తులు దావీదుతో అనగా, దావీదు పట్టణం అనబడిన సియోను కోటను పట్టుకొనెను. ఎవడు మొదట యెబూసీయులను హతము చేయను వాడు ముఖ్యుడును సైన్యాధిపతి యొగునని దావీదు సెలవీయగా, సెరూయా కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆ ఆధిపత్యమును పొందెను. తర్వాత దావీదు ఆ కోట యందు నివాసము చేసినందున దానికి దావీదుపురమను పేరు కలిగెను. దావీదు మిల్లో మొదలుకొని చుట్టూను పట్టణమును కట్టించును. యోవాబు పట్టణములో మిగిలిన భాగములను బాగు చేసెను. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడు అగుచుండెను. ఇశ్రాయేలుకు యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును పట్టాభిషేకం చేయుటకై అతని రాజ్యమునందు అతనితోనూ ఇశ్రాయేలులందరితోనూ కూడి సహాయం చేసిన దావీదునొద్దనున్న పరాక్రమశాలులైన వారిలో ప్రధానులు వీరు. దావీదునొద్ద నుండిన ఆ పరాక్రమశాలులు పట్టిలోని వారు 30 మంది. వారిలో హక్మోని కుమారుడైన యాషాబాము ముఖ్యుడు. ఇతడు ఒక యుద్ధమందు 300 మందిని చంపి వారి మీద ఈటె ఆడించినవాడు. ఇతని సంతతివాడు అహోయిహుడగు దోదో కుమారుడైన ఎలియాజరు. ఇతడు పరాక్రమశాలులని పేరు పొందిన ముగ్గురిలో ఒకడు. ఫిలిస్తీన్లు దాని నిండా ఎవలు గల చేను ఉన్న పస్తమ్మీములో యుద్ధము చేయుటకై కూడిరాగా జనులు ఫిలిస్తీన్లను చూచి పారిపోయినప్పుడు ఇతడు దావీదుతో కూడా అచ్చట ఉండెను. వీరు ఆ చేనిలో నిలిచి దాని కాపాడి ఫిలిస్తీన్లను హతము చేయగా యెహోవా జనులకు గొప్ప రక్షణ కలుగజేసెను. 30 మంది పరాక్రమశాలలో ముఖ్యులగు ఈ ముగ్గురు అదుల్లాము అను చుట్టూ రాతికొండ గుహలో నుండి దావీదునొద్దకు వచ్చిరి. ఫిలిస్తీన్ల సమూహము రెఫాయిముల లోయలో దిగి ఉండెను. దావీదు మరుగు స్థలమందుండగా ఫిలిస్తీన్ల దండు బెత్లెహేమునందుండెను. దావీదు ఆశపడి బెత్లెహేమునందలి ఊరి గవిని యొద్ద, బావి నీళ్లు కొంచెము నాకు దాహమునకు ఎవడు తెచ్చి ఇచ్చునని అనగా, ఆ ముగ్గురును ఫిలిస్తీన్ల దండులోనికి చొరబడి పోయి బెత్లెహేము ఊరి గవిని యొద్ద బావి నీళ్లు చేదుకొని దావీదునొద్దకు తీసుకొని వచ్చిరి. అయితే దావీదు ఆ నీళ్లు త్రాగుటకు మనసు లేక యెహోవాకు అర్పితముగా వాటిని పారబోసి, నేను ఇలాగు చేయకుండా నా దేవుడు నన్ను కాచునుగాక, ప్రాణమునకు తెగించి ఈ నీళ్లు తెచ్చిన ఈ మనుషుల రక్తము నేను త్రాగుదునా అని చెప్పి త్రాగకపోయెను. ఈ ముగ్గురు పరాక్రమశాలులు ఇట్టి పనులు చేసిరి. యోవాబు సహోదరుడైన అబీషై ముగ్గురిలో ప్రధానుడు. ఇతడు ఒక యుద్ధమందు 300 మందిని హతము చేసి తన ఈటె వారి మీద ఆడించిన వాడై ఈ ముగ్గురిలోనూ పేరు పొందిన వాడాయను. ఈ ముగ్గురిలోనూ కడమ 2 కంటే అతడు ఘనత పొందినవాడై వారికి అధిపతి ఆయను. కానీ ఆ మొదటి ముగ్గురిలో ఎవరికి అతడు సాటివాడు కాలేదు. మరియు కస్బెయేలు సంబంధుడను పరాక్రమవంతుడైన ఒకనికి పుట్టిన యెహోయాద కుమారుడైన బెనాయాను విక్రమ క్రియల వలన గొప్పవాడాయను. ఇతడు మోయాబీయుడగు అరీయేలు కుమారుడుల 2 చంపెను. మరియు ఇతడు బయలుదేరి హిమము పడిన కాలమున ఒక సింహమును ఒక గుహయందు చంపివేసెను. 5 మూరల పొడవుగల మంచి ఎత్తరి అయిన ఐగుప్తీను అతడు చావగొట్టెను. ఆ ఐగుప్తీని చేతిలో నేతగాని దోణి వంటి ఈటె ఒకటి ఉండగా అతడు ఒక దుడ్డు కర్ర చేత పట్టుకొని వాని మీదకు పోయి ఆ ఈటెను ఐగుప్తీని చేతిలో నుండి ఊడలాగి దానితో వాని చంపెను. యెహోయాద కుమారుడైన బెనాయా ఇట్టి పనులు చేసినందున ఆ ముగ్గురు పరాక్రమశాలలో ఘనత నొందిన వాడాయను. 30 మందిలోనూ ఇతడు వాసికెక్కెను. కానీ ఆ ముగ్గురిలో ఎవనికి సాటివాడు కాలేదు. దావీదు ఇతన్ని తన దేహ సంరక్షణల అధిపతిగా ఉంచెను. మరియు సైన్యములుగా చేరిన వేరు పరాక్రమశాలు ఎవరనగా, యోవాబు తమ్ముడైన ఆషాహేలు, బెత్లెహేము ఊరివాడైన దోదో కుమారుడగు ఎల్హానాను, హరోరీయుడైన షమ్మోతు, పెలోనీయుడైన హెలెస్సు, తెకోనీయుడైన ఇష్కేషు కుమారుడగు ఈరా, అన్నేతోతీయుడైన అబీయేజెరు
హుషాతీయుడైన సిబ్బేకై, అహోహీయుడైన ఈలై, నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బయానా కుమారుడగు హేలేదు. బెన్యామీయుల స్థానంలోని గిబియా ఊరివాడును రీబైకి కుమారుడునగు ఈతయి, పిరాతోనీయుడైన బెనాయా, గాయషులోవాడైన హూరై, అర్బాతీయుడైన అబియేలు, జహరూమీయుడైన అజ్మావేతు, షయల్బోనీయుడైన ఎల్హాబా, గిజోనీయుడైన హాషేము కుమారులు. హరారీయుడైన షాగే కుమారుడగు యోనాతాను, హరారీయుడైన శాకారు కుమారుడగు అహియాము, ఊరు కుమారుడైన ఎలీపాలు, మెకేరాతీయుడైన హెపేరు, పెలోనీయుడైన అహియా, కర్మేలీయుడైన హెజ్రో, ఎజ్బయి కుమారుడైన నయరై, నాతాను సహోదరుడైన ఏవేలు, హగ్రీయుడైన మిహ్బారు, అమోనీయుడైన జలేకు, సెరూయా కుమారుడైన యోవాబు యొక్క ఆయుధములు మోయివాడును బెరోతీయుడు అగు నహరై, ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు, హిత్తీయుడైన ఉరియా, అల్హయి కుమారుడైన జాబాదు, రూబేనీయుడైన షీజా కుమారుడును రూబేనీయులకు పెద్దయునైన అదీనా, అతని తోటి వారగు 30 మంది, మైకా కుమారుడైన ఆనాను, మిత్నీయుడైన యెహోషాపాతు, అష్తేరాతీయుడైన ఉజియా, అరోయేరీయుడైన ఓతాను కుమారులగు షామా, యెహీయేలు, షిమ్రీ కుమారుడైన ఎదియేవేలు, తిజీయువాడైన వాని సహోదరుడగు యోహా, మహనీయుడైన ఎలియేలు, ఎల్నయము కుమారులైన ఎరీబై, యోషవ్య, మోయాబీయుడైన ఇత్మా, ఎలియేలు, ఓబేదు, మెజోబాయా ఊరివాడైన మహసీయేలు. ఆమేన్.